పంత వెంకటేశ్వరరావు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో అర్బన్కి చెందినటువంటి 8 వార్డులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే ఒక కరప మండలం, కాకినాడ రూరల్ మండలం ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా పరిధిలోకి వస్తాయి అధ్యక్ష. ఈ మున్సిపల్ కార్పొరేషన్కి చెందినటువంటి 8 వార్డుల్లోని లబ్ధిదారులకి కాకినాడ రూరల్ మండలంలో పండూరు అనే గ్రామంలో లేఅవుట్స్ ఇళ్ల స్థలాలు ఇచ్చారు అధ్యక్ష. అయితే అధ్యక్ష మున్సిపల్ కార్పొరేషన్లో లిమిట్స్లో ఉన్నటువంటి PMAY అర్బన్ 2 పథకం కింద 2,50,000 రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. అదే గ్రామంలో ఆ ఊరోళ్ళకి ఇస్తున్నారని 1,59,000 ఇస్తున్నారు అధ్యక్ష. మేము ఆ ఊరు వెళ్ళినప్పుడు మాకు ఆ వ్యత్యాసం ఒకటే ఊరిలో ఒకరికి 2,50,000 ఇవ్వడం, ఒకరికేమో 1,59,000 ఇవ్వడం అన్న దాని మీద కొంచెం అసంతృప్తికి లోనవుతున్నారు అధ్యక్ష. పదే దాని మీద అడుగుతూ ఉంటారు అధ్యక్ష ఊరు వెళ్ళినప్పుడల్లా. కాబట్టి దీన్ని ఏమైనా మంత్రి గారు అటువంటి రేర్ కేసుల్లో దీన్ని ఏమైనా సవరణ చేసి అందరికీ ఒకలాగా వచ్చేటట్టు చేస్తారని అవకాశం ఉందా అధ్యక్ష అని అడుగుతా ఉన్నాను. అలాగే కాకినాడ ప్రాంతంలో అనేక చోట్ల కొన్ని 100 ఎకరాలు లేఅవుట్లు వేశారు అధ్యక్ష. కానీ అవి ఫిల్లింగ్లు చేయలేదు, ఏం చేయలేదు. పట్టాలైతే వేలాది పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలకి ఎవరికి కూడా సైట్ చూపించలేని పరిస్థితులు ఉన్నారు అక్కడ. వాళ్ళేమో ఆ లబ్ధిదారులు ఆ పట్టాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఆఫీసర్లకు అయితే అర్థం అవ్వకుండా బుర్రలు పట్టుకుని ఉంటున్నారు అధ్యక్ష. కాకినాడ రూరల్లో అయితే అన్ని చోట్ల 1-2 రకాల పట్టాలు ఇచ్చారు. కాకినాడ రూరల్లో అయితే 3 రకాల పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. ఒకటి పట్టా ఉంది, స్థలం ఉంది, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. వాళ్ళ బంధువులకి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన వాళ్ళకి ఇచ్చుకుని చేసుకున్నారు. రెండోది అధ్యక్ష పట్టా ఉంది. ఆ పట్టా మీద పెద్ద బొమ్మలు ఉన్నాయి. పట్టా ఒకటి, బొమ్మలు 10 పాత ముఖ్యమంత్రి గారి బొమ్మలు. ఒక పట్టా మీద 10 బొమ్మలు వేసుకున్నాడు ఆయన. కానీ అక్కడ స్థలం లేదు అధ్యక్ష. ఇక మూడోది అధ్యక్ష పట్టాలు ఇష్యూ చేశారు. దీని మీద కూడా పెద్ద బొమ్మలు ఉన్నాయి, 10 బొమ్మలు ఉన్నాయి. కానీ MRO ఆఫీస్కి వెళ్తే ఈ పట్టా మేము ఇష్యూ చేయలేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. 100లాది పట్టాలు ఎలక్షన్ ముందు వీళ్ళే డూప్లికేట్ చేసి వీళ్ళే ఇష్యూ చేస్తారు అధ్యక్ష. అదే MRO ఆఫీస్కి వెళ్ళినా, RDO ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడ ఎత్తుకినా అసలు అటువంటి పట్టాలు ఇష్యూ చేసినట్టే ఈరోజు దాకా ఎక్కడ దాఖలు కనపట్టలేదు అధ్యక్ష. ఇది కాక 4వ రకం పట్టా ఉంది అధ్యక్ష. ఈ పట్టా ఏంటంటే పట్టా ఒకరి పేరు మీద ఉంటుంది, ఇల్లు ఒకరి పేరు మీద ఉంటుంది అధ్యక్ష. ఇతని పట్టాలో అతను ఇల్లు కట్టేసుకున్నాడు కాబట్టి అతని పేరు మీద ఉన్న పట్టాలో ప్లేస్లో, ఎందుకంటే ఎంత నిర్లక్ష్యంగా అక్కడ కట్టించుకో ఇక్కడ కట్టించుకో అని చెప్పారు తప్ప ఒక పరిపాలన తీరులో బట్టుకైతే జరగలేదు అధ్యక్ష. ఇక్కడ కట్టుకోవడం వల్ల తలకో చోట కట్టించుకున్నారు. ఆ కట్టించుకున్న వాళ్ళు ఈవేళ అధ్యక్ష ఇప్పుడు వాళ్ళ పేరు మీద లేదు అన్నది వాళ్ళ మీద బెంగతోటి ఉన్నారు అధ్యక్ష. స్థలం వాళ్ళ పేరు మీద లేదు, వాళ్ళు ఇల్లు కట్టించుకున్నారు, స్లాబ్లు అయిపోయి అన్ని కూడా పూర్తి అయిపోయి అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష దీన్ని చూడవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే సీఎం గారు ఇచ్చినటువంటి పథకాలు కానీ, సీఎం గారు ఇచ్చినటువంటి బెనిఫిషియర్ ఇచ్చిన పథకాలు కానీ ఇవన్నీ కూడా ఈ చేసి హడావుడిలోని, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు వేసిన ఈ రోడ్లు కానీ JJM మీద దృష్టిలో ఎంతకాలం ఇవన్నీ మీ దృష్టిలో పెట్టడం లేట్ అయింది అధ్యక్ష. కానీ దీని మటుకు వచ్చి తక్షణం మంత్రి గారు దీని మీద చర్యలు తీసుకుని, ఎందుకంటే ఇందులో అధ్యక్ష ఇంకొకటి జరిగింది అధ్యక్ష. కాకినాడ అర్బన్కి చెందవలసిన ఫిల్లింగ్ రూరల్లో చేశారు అధ్యక్ష. అదేమో రికార్డ్ చేశారు. అది కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు కానీ పైన ఉన్న అధికారులకు కానీ ఎవరికి ఎందులో ఫిల్లింగ్ చేశారో తెలియదు, వాళ్ళు ఎందులో రికార్డ్ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి దీన్ని మంత్రి గారు దీనికి ఒకసారి ఒక కమిటీ అన్న వేసి, దీన్ని నిజ నిర్ధారణ కమిటీ వేసి దీన్ని బయటికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష.